దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రి మనం ఇక్కడ చేరి ఉన్నాం. ఆమేన్. అలాగే మరి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకి, పెద్ద పాస్టర్ గారికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆమేన్. మరి నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది, 10వ సంవత్సరం ఇక్కడికి రావటం అంటే ఏదో పోయిన సంవత్సరం నేను వచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. దేవుని యొక్క మహాకృప. అందుకే నేను పాస్టర్ గారితో అంటూ ఉంటా, మనం ఒక ఫ్యామిలీ అండి అంటూ ఉంటాను. ఆమేన్. చిన్నది మరి లేట్ అయింది కాబట్టి త్వరగా పరిగెత్తుతానే, నాతో పాటు పరిగెత్తారు అందరూ. ఆమేన్. ఆదికాండము 24వ అధ్యాయము. ఆదికాండము 24వ అధ్యాయము 43వ వచనం. నేను ఈ నీళ్ల బావి వద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకున్నటకు వచ్చిన చిన్నదానితో, నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను తాగనిమ్మని చెప్పునప్పుడు, నీవు తాగము, నీ ఒంటెలకు చేదుపోయిదునని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయ్యే ఉండును గాక అని మనవి చేసుకుంటుని. ఆమేన్. 58వ వచనం. రెబెకాని పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను. 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెల్లో వచ్చుచుండెను. రెబెకా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి, మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడుగగా, అతడు, ఇతను నా యజమాని కుమారుడని చెప్పెను కనుక ఆమె ముసుగు వేసుకొనును. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఆదికాండం 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 4 verse 3 and 4. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక చిన్న లేఖన భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 21. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 21 1 and 2, 3. తరువాత మత్తయి సువార్త 21 1-3 వరకు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటి తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడా, మహాగణుడా, జీవాధిపతి, ఇదిగో ప్రభా యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క లేఖన భాగం చదివి నీ యొక్క లేఖనం మేమందరం సమీపిస్తూ ఉండగా నాయన, నీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచండి, నీ యొక్క కెరూబులు మా మధ్యలో ఉంచండి, నీ యొక్క శరాబులు మా మధ్యలో ఉంచండి. ప్రత్యక్షపు గుడారంలో వచ్చిన ఆయన ఏ రీతిగా నువ్వు మాట్లాడి ఉన్నావో ఈ దినం ప్రభా మరొకసారి నీ యొక్క వాక్యంలోంచి మాతో మాట్లాడండి. నేరుగా నీ యొక్క స్వరము ద్వారా మాట్లాడండి. నీ యొక్క ఆత్మను మా మధ్యలో బయలుపరచండి. నీ యొక్క ప్రత్యక్షాన్ని మా మధ్యలో ఉంచండి నాయన. దాన్ని పొందుకున్నట్టుగా మాకు సహాయం దయచేయండి ప్రభా. నీ కృప మా మధ్యలో ఉంచండి. నీ దూతల సంచారం చేత మమ్మల్ని సరిచేయమని ప్రాధేయపడుతూ ప్రభు యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఒక్కసారి ఆమెను తెచ్చిన వాళ్ళు, ప్రైజ్ ది లార్డ్ తెచ్చిన వాళ్ళు, సంతోషం కొరకు వచ్చిన వాళ్ళు, వాక్యం కొరకు వచ్చిన వాళ్ళు, దేవుడు మాట్లాడతారు నమ్మకం కలిగిన వాళ్ళు. ఇంకా చేతులు చాలా ఇంటి దగ్గర ఉన్నాయి, అన్ని మన దగ్గర ఉన్నాయి చేతులు. కొంచెం సంతోషంగా అండి. వాస్తవంగా నేను ఎక్కువ వలిసిపోవాలా, మీరు ఎక్కువ వలిసిపోవాలా? వినబడలేదు. నేనేనా? మరి నాలుగైనా కలిపేస్తే అలసిపోయినట్టుగా మీకేమన్నా? ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఎందుకు నలుపు రాదంటే ఒక సంగతి మీకు చెప్తాను. పరలోక రాజ్యంలో నాకు తెలిసి చాలామంది ఉన్నారు, కానీ 4 జీవులు ఉన్నాయి ప్రత్యేకమైనవి.
ఆ 4 జీవులు 365 రోజులు అలసిపోవని బైబిల్ రాసింది. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకు అలసిపోవంటే అక్కడ ఇంకో మాట చెప్పాడు. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, అవి దివారాత్రములు దేవుణ్ణి స్తుతించడం వల్ల, ధ్యానించడం వల్ల అలయక మానక స్తుతిస్తున్నాయి. హల్లెలూయా. See what we need today, we need to praise him all the time. మనం ప్రతిసారి ఆయన మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు మళ్ళా ఉన్న అలసటని ఆ స్తుతులు తీసివేస్తాయండి. హల్లెలూయా. కాబట్టి ఇది మనం ఆయన స్తుతించే సమయం, ఆయన ఒక వాక్యాన్ని ఒప్పుకునే సమయం, అంగీకరించే సమయం, దాని లోపల తీసుకునే సమయము, దాంతో నిలబడే సమయము, దాని కొరకు విశ్వాసం చూపించే సమయం అయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం అలసిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని చిత్తమైతే ఒక చిన్న అంశం మాట్లాడుకుందాం. యు ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ది రాప్చర్. హల్లెలూయా. నీవు ఎత్తబాటు కొరకు ప్రత్యేకంగా నిర్మాణము చేయబడి ఉన్నావు. హల్లెలూయా. ఎందుకని ఈ మాట మాట్లాడుతానంటే, ఇప్పుడు మనం చదివిన లేఖనాల్లో ఎక్కడ కూడా ఎత్తబాటు అనే పదం లేదు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇస్సాకు కొరకు దేవుడు ముందుగానే రెబెకాను తయారు చేసి పెట్టాడు. హల్లెలూయా. కయీను హేబేల్ ఇద్దరు అర్పణ ఇస్తామంటే దేవుడికి ముందుగానే ఎవరు అర్పణ తీసుకోవాలో తెలుసు. ఆమేన్. ఇస్సాకు పిల్లలు పుట్టున్నారు, యాకోబు, ఏశావు. ఈ ఇద్దరిలో దేవుడు వాళ్ళు ఇంకా భూమి మీదకి రావటానికన్నా ముందుగానే ఎవరిని ప్రేమించాలో ఎవరిని ద్వేషించాలో తెలుసు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక గాడిదని ఎక్కవలసి ఉన్నాడు. ఆ గాడిద ఎక్కడానికన్నా ముందుగానే దేవుడికి ఒక గాడిద కావాలని ముందుగా తెలుసు. ఇప్పుడు రెండో రాకడలో క్రీస్తు భూమి మీదకి రానై ఉన్నాడు. రావటానికన్నా ముందుగానే ఆయన కొరకు భూమి మీద ఒక వధువు ఉండవలసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడెస్టినేషన్. ప్రతి ఒక్కటి కూడా దేవుడు యొక్క ముందు నిర్ణయంలో అన్నీ జరిగిపోయినాయి. ఇలా మాట్లాడదాం, ఆశ్చర్యం అనిపించవచ్చు, కానీ నిజం మీకు సంగతి చెప్తా. ఈ కుడికి జరిగిందా జరగాల? జరిగిందా జరగాల? కొత్త వాళ్ళు వచ్చారనుకుంటారు, కొడుకు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, జరిగిపోయింది అంటారేంటి? ఎప్పుడు అయిపోయింది. రేపటి కొడుకు జరగాల, అయిపోయిందా? అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్గా మనం ఆలోచిస్తే ఇవన్నీ దేవుడి చిత్తంలో అయిపోయినాయి. అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే అవి జరుగుతున్న కాలంలో ఉన్నాయి. దేవుడి చిత్తంలో అయిపోయినాయి, మన కాలంలో ఇంకా జరగవలసి ఉన్నాయి. హల్లెలూయా. అలాగే ఆది కాండము రాయటానికన్నా ముందుగానే ఇవన్నీ దేవుడి యొక్క ఆలోచన జరిగిపోయినాయి. ప్రకటన గ్రంథం రాయటానికన్నా ముందుగానే దేవుని చిత్తులు అన్నీ జరిగిపోయినాయి. అయితే ఈరోజు మనం ఎక్కడున్నామంటే అవి జరుగుతున్న, నెరవేరుచున్న కాలంలోకి మనం వచ్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇప్పుడు మనకి సంతోషం అంటే, మనం ఏమి చదివామో అది మన కళ్ళ ముందుకు వచ్చి ఉన్నది. ఏమి జరుగుతుందని దేవుడు చెప్పున్నాడో అది కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది. ఇంకా కరెక్ట్గా మాట్లాడితే మన జీవితాల్లో జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే, రెబెకా ఆ దినము ఆమె కొరకు ఎలియాజరు వస్తాడని ఆమెకు తెలీదు. ఇది రైట్. కానీ అబ్రహాం ఇంటికి కోడలు వస్తాని అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. శారాకి కోడలు వస్తాని శారా ఎదురు చూస్తున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాకుకి భార్య వస్తాని ఇస్సాకు ఎదురు చూస్తున్నాడు. అబ్రహాం ఇంట్లో పని వాళ్ళు మొత్తము మా ఇంటికి యజమానురాలు రాబోతే ఎదురు చూస్తున్నారు. ఎలియాజరు, నేను మా యజమాని కుమారుడి నిమిత్తము ఒక భార్యను ఎతకడానికి వచ్చాను, ఆయన ఎదురు చూస్తున్నాడు. మోసుకుపోవడానికి వచ్చిన ఒంటెలు కూడా ఈ దినము ఇవన్నీ ఇక్కడ పడేసి నేను వేరొక ఆమెని నా మీద ఎక్కించుకొని వెళ్తాను ఒక ఒంటె ఎదురు చూస్తూ ఉన్నది. అన్నీ ఎదురు చూస్తున్నాయి, అందరు ఎదురు చూస్తున్నారు, ఒక్క రెబెకా తప్ప. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇదంతా రెబెకాకి ఎప్పుడు తెలిసిందో అప్పుడు ఆమె ఏమంటే ఒప్పుకున్నది. ఆమె ఆలస్యం చేయలా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు ఈ రాత్రి ఇక్కడ వాక్యం వినే వధువుతో కూడా ఒక మాట చెప్తున్నా. నీ కొరకు దేవుడు ఒక వర్తమానం పంపించున్నాడు. ఇది ఇస్సాకు వర్తమానం, ఇది అబ్రహాం వర్తమానం, ఇది ఎలియాజరు వర్తమానం, ఇది యేసుక్రీస్తు వర్తమానం, ఇది గడి వర్తమానము, ఇది 7వ దూత వర్తమానము. ఎందుకు ఈ వర్తమానం నీ కొరకు వచ్చిందంటే ఇది రెబెకా కొరకు మాత్రమే, అందరి కొరకు కాదు. ఇది ఈ రాత్రి మనం ఎంత అదృష్టవంతులో తెలుసా? ఆ పదం వాడకూడదు, అయితే కృపచేత అదృష్టవంతులం అంటున్నా నేను. ఈ వర్తమానం అందరి దగ్గరికి పోయినా కూడా అది వాళ్ళకి చెందదు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి కన్ఫ్యూజన్ చేస్తుంది, గందరగోళం ఉంటుంది.
అయితే వర్తమానం నేరుగా ఎక్కడికి పోయింది? ఇంకో చిన్న మాట చెప్తాను. ఎలియాజరు ఈ వర్తమానం ఎవరు చెప్పాడు పోయి? రెబెకా వాళ్ళ అమ్మకి చెప్పలేదు, రెబెకా వాళ్ళ నాన్నకి చెప్పలేదు, రెబెకా వాళ్ళ అన్నకి చెప్పలేదు, నేరుగా రెబెకా దగ్గరికి పోయింది. ఈ రాత్రి ఎంతమందికి అర్థమైంది ఆ మాట? ఈరోజు దేవుడు వధువు తల్లిదండ్రులకు చెప్పలే ఈ వర్తమానము, నేరుగా వధువుకు చెప్పున్నాడు. సంగతి మీకు అర్థమవుతున్నదా? ఆమె దాన్ని అర్థం చేసుకున్నాక ఇంటి దగ్గరికి పోయింది ఆ వర్తమానం. కాబట్టి ఈరోజు ఆ వర్తమానం నీలో ఉన్నది. వర్తమానంలో నీ ఉండటం కాదు, నీ లోపల వర్తమానం ఉన్నది. యు ఆర్ ప్రీడెస్టినేటెడ్. దేవుడు యొక్క ముందు నిర్ణయంలో నీవు ముందుగానే ఉన్నావు కాబట్టి ఆ వర్తమానమే వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ ఇంకో రహస్యం చెప్పనివ్వండి. ఎలియాజరు ఇంటింటికి పోలేదు. నేను ఇక్కడే ఉంటా, నేను ప్రార్థిస్తా. నా యజమాని దేవుని చేత పిలువబడ్డాడు. నా యజమాని కుమారుడు వాగ్దాన పుత్రుడు. ఆ వాగ్దాన పుత్రుడు భూమి మీదకి వచ్చినప్పుడే ఆయనకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఈ లోపల నుంచి అనేకమంది జనములు వస్తారు. కాబట్టి వస్తారని దేవుడు అన్నప్పుడే దేవుడికి ఒక ఆలోచన ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎతకడం దేనికి? ప్రభువా నాకు నీ మీద నమ్మకం ఉన్నది అని నేను నమ్మకం ఆయన మీద పెడితే ఆయనే ఎత్తికి తీసుకొచ్చి ఆయన ముందు పెడతాడు. హల్లెలూయా. ఆ కారణం చేత ఈ కాల ప్రవక్త అంటూ ఉంటాడు, వివాహం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మీరు ప్రార్థన చేయాలి అని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు వివాహానికి మెయిన్గా ఏం కావాలంటే ప్రార్థన కావాలి. దేవుడి చిత్తంలో ఉన్నవాళ్ళు నన్ను కలవాలి అంటే ప్రార్థనే కలిపేది. అక్కడ అబ్రహాం ఇంట్లో ప్రార్థిస్తున్నాడు, శారా వంటగదిలో ప్రార్థిస్తుంది, ఇస్సాకు పొలంలో ప్రార్థిస్తున్నాడు, బావి దగ్గర ఎలియాజరు ప్రార్థిస్తున్నాడు, రెబెకా ప్రార్థన చేయటంలా. అయితే వీళ్ళందరూ ప్రార్థన రెబెకా తీసుకొచ్చి ఎలియాజరు ముందు పెట్టినది. హల్లెలూయా. See, prayer can change things. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన మనుషులను మారుస్తుంది, ప్రార్థన మనుషుల్ని కలుపుతుంది, ప్రార్థన వధువుని వరుని కలుపుతుంది, ప్రార్థన విశ్వాసం పెంచుతుంది, ప్రార్థన వధువుని క్రీస్తులో కలిపేదిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించండి, దేవుడికి ఇస్సాకు నిమిత్తము ఒక అమ్మాయిని లేకపోతే రెబెకాని తయారు చేయాలనే ఆలోచన ఇస్సాకు పుట్టాక వచ్చింది. ఆలోచన త్వరగా చెప్పండి. ఎప్పుడు? అబ్రహాంకి ఆయన మాట ఇచ్చినప్పుడు ఆలోచన వచ్చింది. ఆమేన్. అబ్రహాము కుమారుడు పుట్టాలి అంటే ఈ కుమారుడులోంచి అనేక మంది జనములు వస్తారని చెప్పినప్పుడే, అబ్రహాం ఇంట్లోంచి పిలిచినప్పుడు సముద్ర ఇసుకరేవుని చేతిలో తీసుకోమని దాన్ని లెక్క పెట్టమన్నప్పుడే, ఆకాశ నక్షత్రం లెక్క పెట్టమన్నప్పుడే అప్పటికే దేవుడు ఒక ఆలోచనగా ఉన్నది. నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇస్సాకు కొరకు అందరు లాంటి వాళ్ళని కాదు, ఒక ప్రత్యేకమైన వాళ్ళని దేవుడు తయారు చేయాలి. హల్లెలూయా. అంటే దేవుడు ఒక ఆలోచనలో ముందుగానే ప్రతి ఒక్కరి నిమిత్తము ఇంకొకరిని ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే ఈ దినము అదే దేవుడు క్రీస్తు కొరకు కూడా కొద్దిమంది ప్రజలను భూమి మీద ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్. వాళ్ళు ఇస్సాకు గురించిన వార్త రెబెకా దగ్గర రాగానే తోసేసిందా, నెట్టేసిందా, కాదన్నదా, కుదరదన్నదా? ఏమీ లేదు. అలాగే ఈ దినము నువ్వు కూడా క్రీస్తులో ఉన్నవారివి అయినట్లయితే ఆ క్రీస్తు గురించిన వార్త దగ్గర రాగానే దాన్ని తోసేయలేవు, వర్తమానం తోసేయలేవు. ఆమె ఎలియాజర్ని తోసేయలేదు, ఎలియాజర్ తెచ్చిన వర్తమానం తోసేయలేదు. ఎలియాజర్ని వర్తమానం రెండింటిని చేర్చుకున్నది. ఆ రెండు చేర్చుకున్న దానికే ఆమె పొల్లి ఇస్సాకును కలవాల్సి వచ్చింది, లేకపోతే కలవలేదండి. అలాగే ఈరోజు మన ఎలియాజరు 7వ దూత అయి ఉన్నాడు. మన వర్తమానమే గడియ వర్తమానమై ఉన్నది. చూడండి, ప్రాఫిట్ ఒక మాట అంటాడు, యూ కాన్ సపరేట్ ద మెసేజ్ అండ్ మెసెంజర్. నువ్వు వర్తమానమును వర్తమానికును రెండింటిని వేరు చేయలేమంటున్నాడు. ఇంకో రాసి చెప్పనా, ఈ కాల ప్రవక్త ఇంకో మాట కూడా అంటున్నాడు, క్రీస్తుని వధువుని వేరు చేయలేరు. ఆమేన్. అంటే ఇప్పుడు బైబిల్లో క్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడే వధువు కూడా ఉన్నది. వధువు ఎక్కడ ఉన్నదో క్రీస్తు అక్కడ ఉన్నాడు.
మరి వధువు క్రీస్తు ఎక్కడ ఉన్నారో నేను కూడా అక్కడే ఉన్నాను. మీరు డౌట్గా ఉన్నారు, నాకు తెలియదుగా, నేనైతే అక్కడ ఉన్నాను. ఉన్నారా మీరు కూడా అక్కడే? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇంకో చిన్న మాట తీసుకుంటున్నా. ఆదికాండంలోనే కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఆమేన్. ఇప్పుడు భూమి మీద ఇద్దరు ఉన్నారు. ఇలా మాట్లాడుకుందాం. 2 సంఘాలు ఉన్నాయి. ఈ 2 సంఘాలు ఎక్కడ కట్టారు? భూమి మీద ఎక్కడ కట్టారు? ఏదైనా తోట గుమ్మం బయట. ఎందుకు గుమ్మం దగ్గర కట్టారంటే గుమ్మం లోపల పోకుండా, లోపల వాళ్ళు బయటికి రాకుండా, బయట వాళ్ళు లోపల పోకుండా అక్కడ ఖడ్గజ్వాల కాపలా పెట్టారు. ఆమేన్. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ కట్టారంటే ఖడ్గజ్వాల అక్కడ ఉంది, ఇక్కడ బలిపీఠాలు కట్టుకున్నారు. ఎందుకంటే ఎక్కడైనా అక్కడ చర్చలు కట్టలేము, ఆ ఖడ్గజ్వాల దగ్గర కట్టాలి వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఖడ్గజ్వాల అంటే మన భాషలో అగ్నిస్తంభం. అగ్నిస్తంభం ఎక్కడుంది? తూర్పు ఏదేనులో. తూర్పు ఏదేను ఎక్కడ ఉంది? తూర్పు గుమ్మం దగ్గర. ఆ గుమ్మం దగ్గర దేవుడు వీళ్ళు లోపలికి రాకుండా ఆదాము అవ్వని బయట పంపించేసరికి అక్కడ కాపలా పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఈ లోపలికి పోవటానికి వీలేని చోట ఖడ్గజ్వాల కాపలా ఉంది కాబట్టి వీళ్ళు పోయి అక్కడ బలిపీఠాలు కట్టారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒకటేమో అందంగా ఉన్న బలిపీఠం, ఒకటేమో అందంగా లేని బలిపీఠం. ఆమేన్. ఇప్పుడు దేవుడికి 2 బలిపీఠాల్లో ఏ బలిపీఠం మీద అర్పించబడే తీసుకురా సిద్ధపడుతున్నాడు? అందంగా లేనిది. అంటే వీళ్ళు రెడీ చేయడానికన్నా ముందుగానే వీళ్ళు రెడీ చేసిన తర్వాత ఏం తీసుకోవాలో దేవుడికి తెలుసండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. వాళ్ళు ఇంకా బలిపీఠం బిగించేలా కట్టడము, అప్పటికే దేవుడికి తెలుసు ఎవరు బలిని తీసుకోవాలో. ఇస్సాకి ఇంకా పిల్లలకి వెళ్ళలేదు, రెబెకా ఇంకా గర్భవతి అయ్యే ఉన్నది. ఆ గర్భవతి అయినప్పుడు ఆమె లోపల 2 జనములు ఉన్నాయని బైబిల్ చెప్తా ఉన్నది. అవునా? యాకోబు, ఏశావు వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. అప్పటికే దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళలో ఒక్కడిని ప్రేమించాను, ఒకరిని ద్వేషించాను. వాళ్ళు ఇంకా బలిపీఠాలు కట్టలేదు, బలిపీఠాల మీద వాళ్ళు ఏమీ అర్పించలేదు. అప్పటికే దేవుడు ఒక ఆలోచనలో ఒక బలిపీఠాన్ని అంగీకరించాడు, ఒక బలిపీఠం తోసివేస్తున్నాడు. ఆమేన్. మరి అలాగే ఈ కాలంలో దేవుడు ఇప్పటికీ ఇంకా వధువు డిక్లరేషన్ అవ్వలేదు. అయిపోయిందా వధువు భూమి మీద? అవ్వలేదు, ఇంకా రెడీ అవుతా ఉన్నది. ఇంకా ఎక్కడున్నాడు ఆ చివరోడు రావాలా? ఆ రాకడు వచ్చేదాకా రెడీ అవుతానే ఉన్నాం మనం. అంటే ఇప్పటికీ దేవుడు ఒక ఆలోచనలో తోసివేయబడే వాళ్ళు రెడీ అయ్యారు, లోపలికి వచ్చే వాళ్ళు రెడీ అయ్యి ఉన్నారు. అర్థమవుతుందన్నమాట. అంటే దేవుడు ఒక ఆలోచనలో ఎత్తబాటులోకి ఎవరు వస్తారు ఎవరు రారు డిసైడ్ అయినట్టనే కానట. ఇలా మాట్లాడుకుందాం. కొంచెం లోతుగా పోతున్నాం, పర్వాలేదా? నాతో పాటు వస్తారా? ఆదికాండం దాకా వెళ్ళాలి, వస్తారా? జలపడి దాకా వెళ్ళాలి, వస్తారా? హానోకు కట్టిన పిరమిడ్ దాకా వెళ్ళాలి, వస్తారా? ఈజిప్ట్ దాకా వెళ్ళాలి, వస్తారా? రాగల నాతో పాటు? ప్రైజ్ ది లార్డ్. హానోకు బలిపీఠం కట్టినప్పుడు ఆమె క్షమించిన హానోకు కట్టిన పిరమిడ్లో బైబిల్ చెప్తుంది, బైబిల్లో అక్కడెక్కడ రాయిలా, అయితే ప్రవక్త చెప్పేది మీకు మీ ముందు తీసుకుని వస్తున్నా. హానోకు కట్టిన పిరమిడ్లో చుట్టూత రాళ్ళు ఉన్నాయి. జ్ఞాపకం ఉన్నదా? ఆ రాళ్ల సంఖ్య మొత్తం ఎంత అంటే 144,000 రాళ్ళు ఉన్నాయి. ఆమెను చెప్పగలరు ఎవరన్నా? నిజమేనా? ఈ 144,000 రాళ్లతో హానోకు పిరమిడ్ మొత్తం పూర్తి చేస్తున్నాడు. అయితే పైన తలరాయి ఇంకా పెట్టాల. ఎందుకు తలరాయి పెట్టలేదంటే, ఆ తలరాయి పెట్టాలంటే ఎవరైతే పిరమిడ్ కట్టించుకున్నారో కట్టించుకునే వ్యక్తి మరణించాక ఆ శవం అక్కడ పెట్టాక అప్పుడు తలరాయి పెట్టాల. హానోకు చనిపోయాడా? చనిపోలేదు. మరి చనిపోలేదు కాబట్టి పైన పిరమిడ్ పైన తలరాయి పెట్టలా, అలాగే ఉండిపోయింది. తలరాయి పక్కన ఉన్నది, ఆ తవ్విన సమాధి అలాగే ఉండిపోయినది. ఆమేన్. చుట్టూతో ఎన్ని ఉన్నాయి రాళ్ళు? 144,000 రాళ్ళు. హల్లెలూయా. ఎప్పటి సంగతి అది? ఇలా మాట్లాడుకుందాం, త్వరగా అర్థం అవ్వాలిగా మనకి. నోవాహు వాడెప్పుడు కట్టాడు? ఎప్పుడు స్టార్ట్ చేశాడు? హానోకు పైకి ఎత్తబడిన తర్వాత అది చూసి అప్పుడు ఇంటికి వచ్చి వాడ కట్టడం బిగిన్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు హానోకు పిరమిడ్ ఎప్పుడు కట్టాలా?
నోవా కన్నా ముందు కట్టాల. నోవా కట్టిన తర్వాత జలప్రళయం వచ్చింది. అంటే జలప్రళయానికన్నా ముందు ఓడ కట్టాడు, ఓడకన్నా ముందు హానోకు ఎత్తబడ్డాడు, హానోకు ఎత్తబాటు కన్నా ముందు పిరమిడ్ కట్టాల. భూమి మీద జలప్రళయం వచ్చిన తర్వాత ఒకే ఒక్కటి మిగిలింది, పిరమిడ్ ఒక్కటే మిగిలినది. ఈ రోజుకి ఆ పిరమిడ్ ఉన్నది ఇంకా. పిరమిడ్ ఆఫ్ గాజా ఈ రోజు ఇంకా పిరమిడ్ ఉన్నది. రేపు వీలైతే పిరమిడ్ లోపలికి వెళ్ళి చూసి వద్దాం, పర్వాలేదా? రేపు వద్దున పిరమిడ్ లోపల మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఆ పిరమిడ్ గురించి ఇప్పుడు చెప్తా ఉన్నానంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మళ్ళా అక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది. యాకోబు సంతానంలో ఇశ్రాయేలు గోత్రంలో మొత్తం 12 గోత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది, మొత్తం 12 గోత్రములు 12 × 12 1,44,000 మంది యూదులు పైకి వస్తారు. ఎలాగా 1,44,000 మంది పైకి వస్తారు. 6వ ముద్ర చివర్లో పైకి వస్తారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో పైకి వస్తారు. ఇప్పుడు దేవుడు నోవాహుతో ఎప్పుడు కట్టించాడు? హానోకుతో ఎప్పుడు కట్టించాడు? జలప్రళయానికన్నా ముందు. బయట రాళ్ళనే ఉన్నాయి 1,44,000. అంటే దేవుడు జలప్రళయానికన్నా ముందుగానే కట్టించిన ఆ పిరమిడ్లో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలులోంచి పైకి వచ్చే 12 గోత్రాల్లో ఉన్న 1,44,000 మందికి సాదృశ్యమైన దాన్ని ముందే కట్టించినాడు. అక్కడ ఆయన ఆలోచన ఎక్కడి దాకా ఉన్నది? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అంటే దేవుడు ఒక ఆలోచన ఎంత దూరం ఉన్నది? చిన్నదా పెద్దదా? ఇప్పుడు మనం కొద్దిమంది ఈ నెల బిగిన్ అయితే వచ్చే అద్దెలా కట్టాలి, ఎప్పటికీ మనకు ప్లానింగ్ ఉండదు. పిల్లల స్కూల్లో జాయిన్ చేస్తే ఫీజు ఎలా కట్టాలి మనకు ప్లానింగ్ ఉండదు. కొద్దిసార్లు 10th క్లాస్ పిల్లల్ని అడుగుతూ ఉంటే 10th పాస్ అయ్యి ఏం చేస్తావు? పాస్టర్ గారు ముందు 10th పాస్ అవనియండి. ఎంత ప్లానింగ్లో ఉన్నారు వాళ్ళు. అయితే ఒక మాట చెప్పనా, దేవుడి పిల్లలకి ఒక్క ప్లానింగ్ ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నేను హైదరాబాద్ కాదు, అమెరికా కాదు, పరలోకం పోవాలనుకుంటున్నాను. ఇవన్నీ మధ్యలోవి. నా అల్టిమేట్ ప్లానింగ్ ఏంటంటే టు గో బ్యాక్ హోమ్, తిరిగి నా ఇంటికి వెళ్ళాలి. ఇది నా అల్టిమేట్ ప్లాను. ఇవన్నీ టెంపరీ. ఆమేన్. నువ్వు ఏం చేస్తావు ఇక్కడ చెయ్యి, కానీ నువ్వు చివరి ముగింపు మాత్రం అక్కడికి వెళ్ళి ఉండాల్సిందే. దట్ ఈస్ యువర్ గోల్, దట్ ఈస్ యువర్ ఎయిమ్, దట్ ఈస్ యువర్ లైఫ్, దట్ ఈస్ ప్రిడెస్టినేషన్. అది నీ జీవితము, నీ గమ్యము, నీ మార్గము, నీ గోలు, నీ లక్ష్యము. నువ్వు భూమి మీదకి వచ్చింది అక్కడికి వెళ్ళటానికి. ఈ మధ్యలో అన్నీ టెంపరీ. కాబట్టి ఈ రాత్రి నీకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఒక్క అవకాశం ఇచ్చాడు పరలోకం రావటానికి. ఆ అవకాశం నువ్వు ఖచ్చితంగా వదులుకోవద్దు. ఆ అవకాశమే ఈ గడియ వర్తమానం. రెబెక్కాకి ఒక్కసారి వర్తమానం వచ్చింది, అపోస్తలుడైన పౌలుకి ఒక్కసారి వర్తమానం వచ్చింది. వాళ్ళు వర్తమానం రాగానే పట్టుకొని కూర్చున్నారు. వర్తమానం విడిచిపెట్టలా. ఎప్పటిదాకా వాళ్ళు ప్రాణాలు పోయినా విడిచిపెట్టలేదు ఆ వర్తమానాన్ని. ఈరోజు వధువు ఆ స్థితిలోకి రావాల్సి ఉన్నది. అందరూ రాలేరు. ఎవరైతే ముందు నిర్ణయంలో ఉన్నారో, ఎవరైతే దేవుడి యొక్క ఏర్పాట్లో ముందుగా చేయబడి ఉన్నారో వారు అలాగే పట్టుకొని ఉంటారు. ఇలా మాట్లాడదాం. సమరయ స్త్రీ దగ్గరికి ఎన్ని వర్తమానాలు వచ్చినాయి? ఒక్కటే. ఎంతసేపు వచ్చిన వర్తమానం? మహా అయితే పావు గంట, ప్రవక్తను అరగంట అన్నాడు. అరగంట. మరీ దగ్గరికి ఎంతసేపు వచ్చిన వర్తమానం? 15-20 minutes హార్డ్లీ. మరి ఈరోజు మన దగ్గరికి వర్తమానం ఎంతసేపు వచ్చింది? ఏళ్ళు, సంవత్సరాలు. ఇంకా వస్తానే ఉన్నది, ఇంకా వస్తానే ఉన్నది, ఇంకా వస్తానే ఉన్నది. అంటే మనం ఎలాంటి వాళ్ళకి తెలుసా? త్వరగా మనం వినమండి. కోపం రాదు ఎవరికి నా మీద. వింటాం, వినము. మనం వినము, విన్నట్టుగా ఉంటాం మనం. ఎస్ రావట్లేదు, సమాధానం వినబడలేదు గట్టిగా. కరెక్టేనా? ఇక్కడ మనం ఏం చేస్తాం తెలుసా? విన్నట్టుగా ఉంటాం. ఎస్ అంటాం, లోపల నో. నేను అంటున్నా, నీ తలనే కాదు నీ హృదయాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. నా దేవుడు నువ్వు ఊపుతున్న తలనే కాదు, నువ్వు అడ్డంగా ఊపుతున్న నీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు అంటున్నా. యు కాంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్ బికాజ్ ఈజ్ గాడ్. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన ముందు ఏమీ మరుగు చేయలేవు.
Even you don't try to hide anything before him. He can see. Even though he can see. నువ్వు ఎంత మరుగు చేయాలని ప్రయత్నం చేసినా నువ్వు మరుగు చేయలేవు. ఎందుకంటే ఆయన చూడగల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. లెట్ మీ టెల్ యు, దేవుడు కీర్తనలో ఒక మాట చెప్తాడు, దావీదుతో ఒక మాట అంటాడు. దావీదు పాడుతా ఆ మాట రాసి ఉన్నాడు. అది, నీ మీద నా కనుదృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు ఆలోచన అంటే వర్తమానం. ప్రవక్త అంటున్నాడు, ఒక ప్రవక్త వర్తమానం ఎక్కడి నుంచి తీసుకొని వస్తాడంటే దేవుడు ఒక ఆలోచనలోకి పోయి అక్కడి నుంచి వర్తమానం తీసుకొచ్చి మనకి ఇస్తాడన్నాడు. అవునా? సో ఇప్పుడు దేవుడు ఒక ఆలోచన వర్తమానం అయి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆ కీర్తనకారుడు అక్కడ ఏం రాస్తున్నాడు? ఆయన మాట, నా కనుదృష్టి నీ మీద ఉంచుదను, నేను నీకు ఆలోచన తెలియజేసేదను. ఆయన కనుదృష్టి మొదట వస్తుంది, ఆ తర్వాత వర్తమానం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు సంగతి జ్ఞాపకం చేస్తా. చూడండి, ఈ గడి వర్తమానం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఆయన మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక ఊరి దగ్గరికి వచ్చే ఊరు ముందు ఆగిపోయి పేతురుని యోహానుని పిలిచి ఎదురుగా ఉన్న బేతని బెత్ప దగ్గర ఎదురుగా ఉన్న గ్రామానికి పోండి. అక్కడ పోయినప్పుడు ఒక చోట కట్టబడిన గాడిద ఉంటుంది, దాని పక్కనే గాడిద పిల్ల ఉంటుంది. ఆ గాడిద పిల్లను దానికి ఉన్న కట్లు విప్పేసి తోలుకోరండి. ఎవరైనా ఆపితే అవి ప్రభువునికి కావాల్సిన చెప్పండి, వాళ్ళు పంపిస్తారు. చాలా జాగ్రత్త. ఇంకా వీళ్ళ శిష్యులు దాన్ని చూడలా, అప్పటికి ఆయన చూస్తున్నాడు. తర్వాత ఈయన అంటున్నాడు, ఈయన ఆలోచన చెప్పాడు, మీరు పోయి దాన్ని తీసుకురాపోండి. నా కనుదృష్టి నీ మీద ఉంచదను, తర్వాత నీకు ఆలోచన చెప్పేదను. ఒక్క గాడిద విషయంలోనే దేవుడు ఇంత క్లియర్గా ఉంటే ఆయన దృష్టిలో నేను గాడిద కన్నా మేలైన జాతులను పుట్టున్నాను. అవునా? మీరు కూడా గాడిద కన్నా మేలైన జాతులను పుట్టున్నారు. మరి దేవుడు ఒక ఆలోచనలో ఒక గాడిద నిమిత్తమే ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఆ గాడిదని ముందుగానే దర్శనంలో చూస్తున్నాడు. హల్లెలూయా. నాకు చాలా సంతోషం. ఎందుకని సంతోషం అంటే, ఒక గాడిద పట్ల కూడా దేవుడు దర్శనం కలిగి ఉన్నాడంటే నిశ్చయంగా నా పట్ల ఒక దర్శనం కలిగి ఉంటాడు. సంతోషం కదా? ఇక్కడ ఇంకో చిన్న మాట చెప్పాలి. ప్రవక్త మాట్లాడుతున్నాడు, బెతెస్దా కొనే దగ్గరికి ఆయన వచ్చినప్పుడు చాలామంది, బెతెస్దా కొనే చాలా చిన్నది, కరెక్ట్గా ఉంటే ఇదిగో ఈ చర్చ్ అంత ఉంటుంది అంతే. దీని చుట్టూతో ఎంతమంది ఉన్నారంటే 1,00,000 మంది సుమారుగా ఉన్నాడన్నాడు. వాళ్ళంతా రకరకాల వ్యాధులతో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు అక్కడ బెతెస్దా కొనే దగ్గరికి వచ్చినప్పుడు ఎంతమంది స్వస్థపరిచాడు? ఒక్కరినే. మరి మిగతా ఆ ఒక్కడి దగ్గరికి పోవాలంటే ఈయన చాలామంది దాటుకుంటూ రావాలా? నిజమేనా? అయితే చాలామంది దాటుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తు చేస్తున్న పని గురించి ప్రవక్త అంటున్నాడు, వాళ్ళందరూ ఆయన చూసుకుంటూ దాటుకుంటూ పోతున్నాడు. ఎందుకని చూసుకుంటూ దాటుకుంటూ పోతున్నాడు తెలుసా? ఈయన ముందుగా ఒక్కడిని చూస్తున్నాడు. ఆ చూసిన వాడు ఎవడో కనబడేదాకా ఈయన ఎవరిని ముట్టుకోడు, ఎవరిని స్వస్థపరచడు. నేరుగా వాడి దగ్గరికి పోవాలా, నువ్వు స్వస్థపడగొచ్చున్నావా అని నేను అడగాల. దాని అర్థం ఏంటంటే, నువ్వు స్వస్థత పొందుకోవాలన్నా కూడా దేవుడిని ముందుగా చూడాలా, ఆయన దర్శనంలో నువ్వు రావాలా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే బైబిల్లో ఒక్క స్త్రీ ఉన్నది, ఆయన ఆలోచనలోకి రాకముందు ఆయనలో శక్తి లాగేసింది. ప్రైజ్ ది లార్డ్. యు నో ద పవర్ ఆఫ్ ది ఫెయిత్. విశ్వాసం యొక్క శక్తి ఏంటో తెలుసా? క్రీస్తుకు తెలియకుండా క్రీస్తులోంచి ప్రభావం ఆమె లాగేసినది. అంటే ఆమె ఎటువంటి విశ్వాసం కలిగి ఉండదంటే, ఇదిగో ఆయన పేరు క్రీస్తు, ఆయన మెస్సయ్య, ఆయన నజరేతు వాడై ఉన్నాడు, ఆయన నిజంగా దేవుడి కుమారుడై ఉన్నాడు, ఆయన ప్రార్థిస్తే స్వస్థత పొందుకుంటాము, ఆయన తాగిన స్వస్థత పొందుకుంటాము. అంత మాత్రమే కాదు, ఆయన శరీరం మీద ఉన్న వస్త్రపు చెగును ముట్టుకునే చాలు నేను స్వస్థత పొందుకుంటాను. ఆమేన్. ఆమె విశ్వాసం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, క్రీస్తు అడుగుదిరిగి వెళ్ళిపోతుంటే వెనకడి నుంచి స్వస్థత చెగును ముట్టుకుని వెళ్ళిపోయింది. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు, క్రీస్తు దగ్గర నుంచి ఆమె ప్రభావం దొంగతనం చేసింది. ఎక్కడి నుంచి? ఎందుకు మీరు గమనించారా? క్రీస్తు అంటున్నాడు, నన్ను ఇక్కడ ఎవరో ముట్టుకున్నారు. ఆయన చూడాలి ఆయన దర్శనంలో. అయినప్పటికీ నువ్వు క్రీస్తుని దర్శనం చూడకపోయినప్పటికీ నీ విశ్వాసం ద్వారా నీ స్వస్థతను పొందుకోగలుగుతావు. హల్లెలూయా.
ఎందుకని ఈ మాట అన్నానంటే, ప్రీడెస్టినేషన్ ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క ముందు ఆలోచన ఎవరైతే ఉన్నారో, వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత పొందుకోకుండా తిరిగి వెనకపోరు, విడుదల పొందుకోకుండా తిరిగి వెనకపోరు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సంతోషంగా లేనట్టున్నారు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఒక చిన్న సంగతి దగ్గరికి వద్దాం. నేను కొంచెం దాటిపోతున్నా. ఒక చిన్న సంగతి దగ్గరికి వద్దాం. కయీను బలిపీఠం మీద ఏమున్నది? ఏబేల్ బలిపీఠం మీద ఏమున్నది? కయీను బలిపీఠం మీద మొత్తం డెకరేషన్ మొత్తం తెచ్చాడు, అన్ని తెచ్చిపెట్టాడు. ఏబేల్ డెకరేషన్ ఏమి తేలా, తెచ్చి గొర్రె పీఠం తెచ్చి కాలు చేతులు కట్టి దాని మీద పడుకోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నీ మాట చెప్తానంటే, ఈరోజు దేవుడు నీ లోపల ఏది పెట్టున్నాడో అది బయటకు వచ్చే కాలం ఇది. ఇస్ ఇట్ రైట్? నీ లోపల ప్రత్యక్షత పెడితే అది బయటకు వస్తుంది. నీ లోపల ఆయన చిత్తం పెడితే బయటకు వస్తుంది. నీ లోపల ఆయన పిలుపు ఉంటే బయటకు వస్తుంది. మన భాషలో మాట్లాడితే ఇట్ ఈస్ ద టైమ్ టు షో అవర్ ఒరిజినల్ కలర్. నీ నిజమైన రంగు బయటపడే కాలం ఇది. ఇస్ ద రైట్? ఇస్కరియోతు యూదా చిట్ట చివరి గడిలో రంగు బయట పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ హేబేల్ రంగు హేబేల్ బయట పెట్టాలా, కయీను రంగు కయీను బయట పెట్టాలా. నువ్వు బయట పెట్టకపోతే దేవుడే బయట పెడతాడు. ఈ కాలం ఆ కాలం, ఆ కాలమే ఎత్తబడే కాలము, ఆ కాలమే దేవుడు వేరు చేయ కాలము, ఆ కాలమే దేవుడిచ్చే శరీరాలు మార్పించే కాలము, ఆ కాలమే పరలోకాలకు వెళ్ళే కాలం అయి ఉన్నది. ఇప్పుడు ఆ కాలం మనం జీవిస్తున్నాం. అదే గడియ వర్తమానం యొక్క ముగింపు కాలము, అదే మూడో ఈడ్పు యొక్క ముగింపు కాలము, అదే మూడో నిరకం యొక్క ముగింపు కాలము ఇప్పుడు మనమున్న కాలం అయి ఉన్నది. ఆమేన్. నీ లోపల ఒరిజినల్ ఏమున్నదో అది బయటకు వచ్చే కాలం ఈ కాలం. ఆమేన్. ఈరోజు ప్రవక్త అంటున్నాడు, ఆ కయీనులోని ఆత్మ ఈరోజు భూమి మీద ఉన్నది, ఈ హేబేల్లో ఉన్న ఆత్మ ఈరోజు భూమి మీద ఉన్నది. అది అక్కడి నుంచి వెళ్ళిపోలా, అది ఇంకా భూమి మీదే ఉన్నది. ఈరోజు ఇంకా కయీను సంబంధులు భూమి మీదే ఉన్నారు, ఈరోజు ఇంకా హేబేల్ సంబంధులు భూమి మీదే ఉన్నారు. కయీను ఆత్మ కలిగిన వారు ఈరోజు ఇంకా భూమి మీదే ఉన్నారు. కయీను పోయాడు, ఆత్మ పోలా. నిజమేనా? ఇలా మాట్లాడుకుందాం. ఏలియా పైకి వెళ్ళిపోయాడు, ఏలి ఆత్మ భూమి మీద ఉన్నది. ఎలీషా సమాధిలోకి పోయాడు, ఆత్మ మాత్రం భూమి మీద ఉన్నది. యోహాను తల తెగొట్టబడింది, ఆత్మ మాత్రం భూమి మీద ఉన్నది. ఈ కాల ప్రవక్త సమాధిలోకి వెళ్ళిపోయి ఉన్నాడు, పరదేశంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు, అయినప్పటికీ ఆయనలో ఉన్న ఆత్మ ఇంకా భూమి మీద ఉన్నది. యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోయి ఉన్నాడు, ఆయన ఆత్మ ఇంకా భూమి మీద ఉన్నది. నిజమేనా? మరి కయీను సంగతి ఏంటి? వాడు వెళ్ళిపోయాడు, వాడు ఆత్మ భూమి మీదే ఉన్నది. ఈరోజు దేవుడు ఆత్మగానే ఉన్నాడు, అపవాది ఆత్మగానే ఉన్నాడు. ఈరోజు దేవుడికి శరీరాలు కావాలా, అపవాదికి శరీరాలు కావాలా? వాడు సంబంధించిన వాడిని పెంచుకుంటూ పోతున్నాడు. ఇటేపు దేవుడు సంబంధించిన వాడిని ఈయన పెంచుకుంటూ పోతున్నాడు. అయితే మీరు జాగ్రత్తగా గమనిస్తే అపవాది సంఘాలే పెద్దయ్యి. నిజమే కదా? దాని గురించి ప్రవక్త మాట్లాడతాడు. నిజ ద్రాక్షవల్లి అబద్ధ ద్రాక్షవల్లి అనే వర్తమానంలో చెడిపోయిన ద్రాక్ష త్వరగా పెరుగుద్ది అన్నాడు, కాయలు పెద్దగా ఉంటాయి అన్నాడు, కానీ కూరకు పనికిరావు అన్నాడు. నిజమైన ద్రాక్షవల్లి టైం పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది, ఒక్కోసారి 6 నెలలు పడుతుంది, 2 ఏళ్ళు పడుతుంది, టైం ఎక్కువ పడుతుంది, కాయలు చిన్నగా ఉంటాయి. మీరు గమనించాలి లేదా? వర్తమాన సంఘాలు ఎలాగ ఉంటాయి? 5,000, 10,000, 25,000, 50,000 ఉండవు. 52 వారాల్లో చర్చిలు కట్టేయలేరు, 52 రోజులు చర్చిలు కట్టలేరు. ఎందుకనంటే వీరు క్రమంగా ఎదుగుతున్నారు. అక్రమంగా ఎదిగేది వేరు, క్రమంగా ఎదిగేది వేరు. క్రమంగా సక్రమంగా ఎదగాలని టైం ఎక్కువ పడుతుంది. దేవుడి కార్యాలు చేయాలా, దేవుడి పిలుపు ఉండాలా, దేవుడి చిత్తం ఉండాలా, నువ్వు వాక్యానికి లోబడాలా, ప్రార్థన చేయాలా, మొరపెట్టాలా, కన్నీరు కాచాలా, దేవుడి కదలిక సంఘంలో కనిపించాలా, ఆ బోధించినప్పుడు దేవుడి యొక్క ఆత్మ అభిషేకం పొందుకోవాలా, ఇవన్నీ జరగాల. ఆమేన్. అందుకే మీరు గమనిస్తే వర్తమాన సంఘాల్లో హంగులు ఆర్భాటాలు ఉండవు. ఏముంటుంది? ఒక క్రమం ఉంటుంది, ఒక విశ్వాసం ఉంటుంది, ఒక ప్రార్థన ఉంటుంది. అందుకని ఈ గడియ వర్తమానం కూడా మార్చి చెప్తాడు, దేవుని యొక్క సంఘములో ఏ ఆత్మ ఉండదు.
ఈ బిల్డింగ్లో మీలో నుంచే దేవుడు ఒక ఆత్మ ఇక్కడికి రావాలా, మీలోంచే ప్రభావం ఇక్కడికి రావాలా, మీలోంచే విశ్వాసం ఇక్కడ రావాలా. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది చర్చ్? క్యారెక్టర్ ఆఫ్ ది బిలీవర్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది చర్చ్. సంఘానికి అందం ఏంటో తెలుసా? మంచిగా కట్టిన బలిపీఠం కాదండి, విశ్వాస యొక్క ప్రవర్తనే సంఘానికి అందమై ఉన్నది. గట్టిగా చెప్తాం ఆమెన్లో, గట్టిగా చెప్పగలం ఆమెన్లో. అంటే ఈరోజు దేవుడికి అందమైన సంఘం ఉండదా అంటే అది మనం కట్టేదాల్లో లేదండి, మన లోపల మనం చూపించే విశ్వాసములో, మనం కలిగి ఉన్న ప్రార్థనలో, మనం కలిగి ఉన్న క్రమంలో అదంతా దాచిపెట్టబడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు హేబేల్ అదే ఉన్నది. కయీనేమో బయటికి కనిపించే విశ్వాసం, హేబేలేమో లోపలికి కనిపించే విశ్వాసం. ఈరోజు వర్తమానంలో బయటికి చూపించే విశ్వాసాలు లేవండి. అందుకని ఒక మాట చెప్తా ఉంటాయి, ఇప్పుడు వర్తమానంలో డంబములు పలుకు ఆత్మ లేదు. ఎందుకంటే డంబములు పలికే ఆత్మ దేవుడు అపవాదికి ఇచ్చాడు. బైబిల్ చెప్తా ఉంది, దానికి డంబములు పలుకు నోరు ఇయ్యబడును. సెల్ఫ్ బూస్టింగ్, దాని గొప్పలు చెప్పుకోవడం కొరకు ఆత్మ ఇవ్వబడింది. అయితే వధువుకి ఆత్మ లేదండి. ఆమేన్. మీరు గమనించండి, ఎలియాజరు రెబెకాతో మాట్లాడుతున్నాడు, ఇస్సాకు గురించి చెప్తా ఉన్నాడు. ఎలియాజరు గురించి ఏం చెప్పట్లా, ఎందుకంటే ఎలియాజరు వర్తమానం ఎలియాజరుది కాదు, ఇస్సాకుది. ఆమేన్. ఇప్పుడు 7వ దూత వర్తమానం 7వ దూతది కాదు, యేసుక్రీస్తు వర్తమానం అయి ఉన్నది. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ నిలబడి బోధించే సేవకుడైనా ఏ సేవకుడైనా కూడా ఏ సేవకుడికి సొంత వర్తమానాలు లేవు, సొంత ఎజెండాలు లేవు, కొత్త వర్తమానాలు లేవు, కొత్త బయలుపాట్లు లేవు, కొత్త ప్రత్యక్షలు లేవు. ఆల్రెడీ దేవుడు యొక్క దూత చెప్పిన ఏవైతే ఉన్నాయో అవే మీకు తీసుకొచ్చి మళ్ళా ఇస్తున్నాం. ఆమేన్. So what does it mean? There is no other new revelation, the message apart from the 7th angel. 7వ దూత తీసుకొచ్చిన ప్రత్యక్షత కాక వేరొక ప్రత్యక్ష వర్తమానంలో లేదు. ఇలా మాట్లాడదాం, త్వరగా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పే వర్తమానం సెకండ్ హ్యాండ్ వర్తమానం. షూర్? ఎస్ సార్. మన బట్టలు కొత్తగా కొనుక్కోవచ్చు, అవునా? బైబిల్ కొత్తది కొనొచ్చు, చర్చిలో ఏ వస్తువు పోయినా కొత్తది మార్చచ్చు, వర్తమానం మార్చలేము. ఇస్ దట్ రైట్? ఎందుకంటే వీఆర్ జస్ట్ ఎకో ఆఫ్ ది మెసేజ్. వీఆర్ నాట్ ది మెసేజ్, వీఆర్ జస్ట్ ఎకో ఆఫ్ ది మెసేజ్. ఈరోజు మనం మీకు అందరికి జ్ఞాపకం ఉందనుకుంటా, గోల్కొండ కోటకి వెళ్ళున్నారు ఎక్కడ వాళ్ళు? ఎవరన్నా వెళ్ళున్నారా? కింద నిలబడి ఒకసారి చప్పట్లు కొడతారా? మళ్ళీ వినపడితే చప్పట్లు మీకు, చప్పట్లు మీరు ఒకటి కొడితే 2 వినపడితే మీకు ఎట్లా సాధ్యం? ఇది కొట్టింది ఒకటే కదా. ఏం జరిగింది? వినపడలా? రీసౌండ్, దాన్నే మనం ఎకో అంటాం. ఇప్పుడు ఇక్కడ యాంప్లిఫైర్ ఉంది, దీంట్లో ఎకో ఆన్ చేస్తే ఏమవుతుంది? నేను ఒకసారి చెప్పిన తర్వాత కూడా మళ్ళా వినపడతా ఉంటుంది మీకు. ఇస్ దట్ రైట్? ఇప్పుడు ఆ మొదటిసారి చెప్పింది దేవుని యొక్క దూత, ఆ స్వరము దేవుడిది. ఈ రెండోసారి వచ్చేది 5 రకాల పరిచయాలు ఉన్న సేవకులది. సో కొత్త మెసేజ్ లేదండి, సేమ్ అదే మనం ఇవ్వాలా. అందుకని బైబిల్ చెప్తా ఉన్నది, ఆత్మ చెప్పిందే మీరు చెప్పాలా. సే వాట్ ద స్పిరిట్ సేస్, ఆత్మ మీతో చెప్పిందే మీరు చెప్పాలా. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ మనకి ఏం చెప్పాడో అదే మనలోంచి బయటికి రావాలా. పరిశుద్ధాత్మ ఏది మనలోంచి రావాలని ఆశిస్తున్నాడో అదే మనలోంచి బయటికి రావాలా. నేనంటాను దాని పేరే ప్రత్యక్షత అంటాను, దాని పేరే వాక్యానికి లోబట్టం అంటాం, దాని పేరే హృదయాల యొక్క సమర్పణ అంట. అది నీవు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ లోపలికి వచ్చి నీ లోపల నుంచి నీతో మాట్లాడించే దేవుడు అయి ఉంటాడు. హల్లెలూయా. ఇలా మాట్లాడుకుందాం. కయీనుకి బలిపీఠం బాగా అందంగా కట్టమని చెప్పింది ఎవరు? దేవుడు చెప్పలేదు. ఏబేలుకి గొర్రెపిల్లని నమ్మని చెప్పింది ఎవరు? ఏబేలుకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిన్ను ఈ వర్తమానం నమ్మమని చెప్పింది ఎవరు? మీ ఇంట్లో వాళ్ళు చెప్తే నమ్మానన్నావా? నువ్వు పొరపాటులో ఉన్నట్టే. ఇంకా మా సంఘంలో వాళ్ళు వీళ్ళ ఇంటి పక్కన ఉంటారండి, వాళ్ళు చెప్పి నన్ను తీసుకొచ్చారు అందుకే నేను నమ్మానన్నావు, నువ్వు పొరపాటులో ఉన్నట్టే. నీ ఎవరు చెప్పినా వినవు నువ్వు. నీ జాతి వేరు, నీ నిర్మాణం వేరు, నువ్వు ప్రత్యేకమైన జాతిలో పుట్టి ఉన్నావు. యు ఆర్ స్పెషల్లీ డిజైన్.
ఇక్కడ హేబేలు ప్రత్యేక నిర్మాణం చేయబడ్డాడు, రెబెకా ప్రత్యేకమైన నిర్మాణం చేయబడినది, అపోస్తలుడైన పౌలు నిర్మాణం ప్రత్యేకమైనది, పేతురు నిర్మాణం ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరి నిర్మాణము, దేవుడి దగ్గర చేరే ప్రతి ఒక్కరి నిర్మాణము ప్రత్యేకంగా చేయబడి ఉన్నది. హల్లెలూయా. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేయనియండి. ఇది ఏదైనా తోట బయట కొద్దిసేపు నోవా కట్టిన వాడ లోపలికి పోయి వద్దాం, పర్లేదా? వాళ్ళ ఒక కొమ్మ ఉన్నది, ఈ కొమ్మ మీద 2 పక్షులు ఉన్నాయి. ఏంటండి ఆ పక్షులు? కాకి పావురం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను అంటున్నాను, కయీను హేబేలు లోపల ఉన్నారు. నేను అంటున్నాను, విశ్వాస అవిశ్వాసి లోపల ఉన్నారు. ఇది రైట్. ఇంతకీ నోవాహు వాడ పేరేంటి? నేను చెప్పనా? వర్తమానం. వాడ పేరు వర్తమానం. వాడ లోపల ఎవరున్నారు? విశ్వాసి అవిశ్వాసి. మరి ఈరోజు వర్తమాన లోపల ఎవరున్నారు? విశ్వాసి ఒక్కడే అంటే అబద్ధం అండి, అది మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇద్దరు ఉన్నాం. ఈరోజు ప్రవక్త అన్నాడు, వర్తమానంలో విశ్వాస విషయాలు పెనేసుకుని ఇలాగ ఉన్నారన్నాడు. ఎవరు విశ్వాసం ఎవరు అవిశ్వాసం తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? నేను చెప్తాను మీకు, త్వరగా అర్థమైపోతుంది ఇంకా స్పీడ్గా. విశ్వాస అవిశ్వాస ఎదురుగా తిరగలు తిప్పుతున్నారు. ఎత్తబాటు వచ్చింది, అవిశ్వాస తిప్పుతానే ఉన్నారు. విశ్వాసకి కనబట్టల్లా. ఇద్దరు వర్తమానం మాట్లాడుతున్నారు, ఇద్దరు వర్తమానం పాటలు పాడుతున్నారు. కానీ ఏమైంది? ఒరిజినల్ బయటపడింది. ఇక్కడ ఏదైనా తోట బయట 2 బలిపీఠాలు కట్టారు. ఇప్పుడు దేవుడు ఒక బలిపీఠం అంగీకరిస్తున్నాడు. ఏదైనా తోటలో అక్కడ ఏదైనా తోట బయట ఏం జరుగుతుందో దేవుడు ఈరోజు వర్తమాన లోపల అదే చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తా. నోవాహు ఓడలోంచి కాకి ఎన్నిసార్లు బయటికి పోయి వచ్చింది? బయటికి పోయింది, రాలేదు ఒక్కసారి కూడా. పావురము ఒకసారి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చేసింది. రెండోసారి వచ్చినప్పుడు అది చిన్న ఒలివ మొక్కను తీసుకొని వచ్చింది. ఏమాన్. అయితే నేను అంటున్నా, ఈ పావురం బయటికి వెళ్ళిపోయి మొదటిసారి ఎందుకు వచ్చేసింది? ముందు కాకి కదా వెళ్ళింది. కాకి వెళ్ళింది, రాలా. పావురం వెళ్ళి వచ్చేసింది. అయితే ప్రవక్త అంటున్నాడు, కాకి వెళ్ళిపోయింది, రాలేదు, అందుకని నోవాహు పావురం పంపించాడు. ఈ పావురం వెళ్ళేటప్పుడు పావురము కాకి 2 బయట మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటున్నాయి. తెలుసా మీకు ఆ సంగతి? ఆ 2 మాట్లాడుకుంటున్నాయి. ఈ పావురం ఎగురుతా ఉన్నప్పుడు అది కింద కాలు పెట్టడానికి ఎక్కడ ప్లేస్ దొరకల. అలా వెళ్తా ఉంటే కింద నుంచి కాకి అన్నది, ఒకసారి పిలిచి, పావురమా బాగున్నావా నువ్వు? పావురం నిన్ను ఎక్కడో చూసినట్టున్నాను. నన్ను గుర్తుపట్టలేదా? మనమిద్దరం ఒకే వర్తమాన వాడలో ఉన్న నోవాహు అనే పాస్టర్ వాడలో ఉన్న గుర్తుపట్టలేదా నన్ను? ఓ నువ్వా, ఇక్కడేం చేస్తున్నావు? అక్కడ నేను తినగా బతికినంతకాలం అక్కడే ఉంటానని భయపడ్డా నేను. ఇప్పుడు బయటకు వచ్చా, చక్కగా కుళ్ళిపోయినా, నీళ్ళల్లో మునిగిపోయినా, తేలుతున్నా, ఇదిగో ఈ పాడైపోయినా శరీరం తింటున్నా, ఎంత బాగుంది, రాతింది. కానీ పావురం ఏమంటుంది? వర్తమానం మీరు చదువున్నారా? పావురం అంటుంది, నేను తినలేను. కాకి అంటుంది, ఎందుకు తినలేవు? ఆ ఓడలో పెట్టి నేను తిన్నాను, నువ్వు తిన్నావు, ఇప్పుడు నేను తినగలుగుతున్నా, నువ్వెందుకు తినలేవు? పావురం అంటుంది, నేను పుట్టుకతోనే తినలేను అంటుంది. నువ్వు పుట్టుకతో నిర్మాణం చేయబడి ఉన్నావు. నువ్వు పుట్టుకతోనే చెడిపోయి చేయలేవు, అది నీకు అరగదు. పావురం లోపల ఇప్పుడు మనుషులందరికీ కూడా గాల్ అని ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? గాల్ బ్లాడర్, దానికి గాల్ అంటాం. దాన్ని కొన్నిసార్లు ఏమంటామంటే, అది పాడైపోయినప్పుడు, చెడిపోయినప్పుడు గాల్ స్టోన్ చెప్పి తీసేస్తారు, దాన్ని 5 చోట్ల చేస్తారు. అవి దేని కొరకు నీ శరీరంలో ఉన్నాయి అంటే, నువ్వు ఇప్పుడు మనం చికెన్లు, మటన్లు, మాంసాలు తింటున్నాం కదా, ఇవన్నీ కూడా కొద్దిగా చేదుగా ఉంటాయి వాస్తవంగా. అయితే ఆ చేదు నువ్వు తిన్నా అరగటానికి కొరకు అది ఇచ్చింది లోపల. అయితే పావురం పుట్టించినప్పుడే దేవుడు దాని లోపల అది పెట్టలేదు. పావురానికి ఆ సంగతి తెలుసు. హల్లెలూయా. నాకు ఎంత సంతోషంగా ఉన్నదంటే,
ఇక్కడున్న వధువు కూడా నువ్వు చెడిపోయింది చేయలేవన్న సంగతి నీకు కూడా తెలిసే నువ్వు దాన్ని చేయలేదని అంతే. పుట్టుకతో దేవుడు నిన్ను ప్రత్యేకంగా తయారు చేస్తున్నాడు. యు ఆర్ స్పెషల్లీ డిజైన్డ్. వాక్యమే తినటానికి దేవుడు నిన్ను తయారు చేసి పెట్టాడు. నువ్వు లోకల్లో తెల్లావు, పాడైపోయిన చెల్లేవు, చెడిపోయిన తెల్లావు, పాచి కొట్టుకుపోయిన తెల్లావు. అది నీకు అనారోగ్యం తీసుకొచ్చేదిగా ఉన్నది. ఆమేన్. ఇప్పుడు పావురం ఎలాంటి పుట్టుక? ఇంకో మాట చెప్పనియండి. దేవుడు పావురకంలో ఇంకోటి పెట్టాడు. దేవుడు ఒకటి తీసేశాడు, ఇంకోటి పెట్టాడు. దేవుడు దాని లోపల గాలి లేదు, తీసేశాడు. అయితే అదే దేవుడు దాని లోపల ఇంకో గ్రంథి పెట్టాడు. తెలుసా గ్రంథి అంటే మీకు? ఎప్పుడన్నా మీరు ఒక తెల్ల పావురాన్ని మట్టి కొట్టుకుపోవడం చూసారా? మీరు పావురం కింద దిగిన తర్వాత దాని మీద మట్టి ఇలా ఇసిరేయండి, బురద ఇసిరేయండి. అది నీ మొఖం నా మొఖం కాసేపు చూస్తుంది. అది ఏం తినాలో తింటుంది. అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంకాలం కదా అక్కడికే రావాలంటే తిరిగి అక్కడికి వచ్చేప్పటికి మళ్ళీ తెల్లగా ఉంటుంది. ఈ మధ్యలో ఏం జరిగినది? ఇది ఎప్పుడైతే ఇలాగ పైకి ఎగిరినదో దాని ఛాతి లోపల, దాని శరీరంలో దేవుడు ప్లీనియంలో గ్రంథి పెట్టున్నాడు. ఈ గ్రంథి ఏం చేస్తుంటే ఈ శరీరానికి నూనెని సరఫరా చేస్తుంది. ఈ నూనె ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఈ రెక్కలు ఈ ఛాతి మొత్తం మీద అంటుకున్న మట్టిని ఆ నూనె లాగేస్తుంది. అది మళ్ళా కిందకు వచ్చే సమయానికి మట్టి మొత్తం పోయి ఉంటుంది. నేనంటున్నా అదే దేవుడు నీ లోపల కూడా పరిశుద్ధాత్మైన నూనె పెట్టున్నాడు. నువ్వు విశ్వాసంలో పైకి ఎగిరినప్పుడు, ప్రార్థనలో పైకి ఎగిరినప్పుడు, నమ్మకంలో పైకి ఎగిరినప్పుడు, వర్తమానంలో పైకి ఎగిరినప్పుడు, వాక్యక్రమంలో పైకి ఎగిరినప్పుడు నిన్ను అడ్డుకున్న ప్రతి మట్టి, ఈ భూస్తంభం ప్రతి ఒక్కటి కూడా కొట్టుకుపోయి నువ్వు మళ్ళా పూర్తిగా కడగబడి, శుద్ధీకరించబడి, నీతికరించబడి వాడిగా మారుతావు. నువ్వు ఎందుకో తెలుసా? నువ్వు ప్రత్యేకమైన నిర్మాణం అయి ఉన్నావు. పావురం ప్రత్యేకమైన నిర్మాణము, నీవు మళ్ళా ప్రత్యేకమైన నిర్మాణం అయి ఉన్నావు. దేవుడి దగ్గరికి రావటం కొరకు దేవుడు ముందుగా నీ లోపల కొన్నిటిని పెట్టున్నాడు. అవి ఏంటో నీకు తెలిస్తే నీ బలం ఇంకా పెరుగుతుంది, నీ శక్తి ఇంకా పెరుగుతుంది, నీ విశ్వాసం ఇంకా పెరుగుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నీ స్థానంలోకి నువ్వు వచ్చేయాలా, నీ స్థానంలోకి నువ్వు రావాలా. వాట్ ఈస్ ద మెసేజ్? ఈరోజు చాలామందికి వర్తమానం అంటే ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, ప్రభురాత్రి భోజనం రాత్రి పాదపరిచయం చేయాలి, ఇదే వర్తమానం అంటున్నారు. ఎవరు చెప్పారు అసలు? అది వర్తమానాల్లో ఏబిసిడీల్లో. ఈరోజు ఏంటి వర్తమానం అంటే? రెండు సంగతులు తెలియాలి వర్తమానంలో ఉన్న వాళ్ళకి. నీకు మర్మం తెలిసి దేవుడు 7 ముద్రలు నువ్వు జీవించిన కాలం నీకు ఎందుకు తెలియజేశాడు? నాకు 7 ముద్రల మర్మం తెలిసింది చెప్పుకోవడానికా? కాదండి. దానివల్ల ప్రయోజనం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రివీలింగ్ 7 సీల్స్ టు ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్? 7 ముద్రలు యేసుక్రీస్తు యొక్క వధువుకి తెలియజేసే ఉద్దేశం ఏంటి? నీకు జ్ఞానం పెంచడానికా? నీకు మర్మం తెలియటానికా? అందరికన్నా నాకు ఎక్కువ తెలుస్తుందని చెప్పుకోవడానికా? కాదండి. 7 ముద్రలు తెరిచింది దేనికంటే వధువు యొక్క స్థానం తెలియజేయటం. టు నో ద పొజిషన్. ఈరోజు వర్తమానము చేంజ్ చేసి తెలుసా? నీకు మర్మం మాత్రం ఇవ్వాలా, క్రీస్తులో నీ స్థానం తెలియజేసినది. ఇప్పుడు నేనేం చేయాలా? నా స్థానంలోకి నేను వచ్చేయాలా. ఇలా మాట్లాడుకుందాం, త్వరగా అర్థమవుతుంది. మన దగ్గర ఒక పెద్ద పజిల్ ఉంది. తెలుసుగా మీకు పజిల్ అంటే? రకరకాల ముక్కల నీటిని వరుసగా పేర్చినప్పుడు ఆ పజిల్ మొత్తం పూర్తవుతుంది. అవునా? ఇజ్ రైట్? ఇప్పుడు ఆ పజిల్ మొత్తము నీకు అది ఎలాగుందో తెలుసు. ఆ ముక్కలన్నిటినీ అలా కలగపులగం చేసి పక్కన పెట్టినప్పుడు ఇప్పుడు ఒక ముక్క తీసావు, ఈ ముక్క తీసి పట్టుకున్నావు, ఓ నాకు తెలిసింది అంటున్నావు. ఏంటి ప్రయోజనం? నాకు 7 ముద్దలు తెలిసినాయి, 7 ఉరుములు తెలిసినాయి. ఏంటి ప్రయోజనం? దీన్ని ఇక్కడ పెడితే అది పూర్తవుతుంది. నీకు ఇది తెలిసిన తర్వాత నీవు ఆ స్థానంలోకి వస్తే అది పూర్తవుతుంది. ఇప్పుడు దేవుడు ఎదురు చూస్తుంది ఏంటంటే నీకు అన్నీ తెలియజేసేసాడు. అంటే పజిల్కి సంబంధించిన అన్ని ముక్కలు నీ దగ్గరికి వచ్చేసినాయి. ఇప్పుడు వాటిని క్రమంలో పెట్టినప్పుడు, అంటే నీ జీవితాన్ని వాక్యంలో పెట్టినప్పుడు, నీ స్థానంలోకి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు ఆయన రాకడ వస్తుంది. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? వర్తమానం బాగుంది ఈరోజు అంటున్నాం,
ఎందుకు బాగున్నది? బాగుందని చెప్పడానికి మన వర్తమానంలోకి వచ్చింది కాదండి. ఈరోజు చాలా కొద్ది మందికి వర్తమానం ఏంటంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకు కళ్ళలోకి నీళ్ళు వస్తాయి తెలుసా? దేవుడు నా కొరకు ఇన్ని చేస్తే ఇంకా నేను ఏమీ చెయ్యటం లేదే అని ఎప్పుడైతే జ్ఞాపకం వచ్చిందో అప్పుడు మన లోపల ఎవరో కొట్టినట్టుగా, గుండెలు కొంచెం పిండినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ మనం మోకాళ్ళ మీద ప్రార్థన చేసే వాళ్ళగా ఉంటామండి. ఈరోజు ఎలాగేమో చెప్పనా, కోపం రాదుగా నా మీద. ఇంటికి వెళ్ళగానే ఈ బైబిల్ తీసుకొచ్చి పైన అటక మీద పెడతాం, మొబైల్ పక్కనే పెట్టుకుంటాం, డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంటాం. కానీ వాక్యం విన్నాక బెరయ సంఘస్థులు ఇంటికి వెళ్ళి ఏం చేశారు? అపోస్తలులు పౌలు శీల చెప్పి సరిగా ఉన్నాయో లేదో పరిశీలించి అవి చెక్ చేసి కరెక్ట్గా ఉన్నాక వాటిని నమ్మి దాని ప్రకారంగా జీవించారు. అంటే ఈరోజు వర్తమాన సంఘం ఎలా ఉండాలంటే ఆ బెరయ సంఘస్థుల్లాగా ఉండాలి. ప్రతి దాని లేఖనంతో పరిశీలించి దాన్ని నమ్మి, ఇదిగో ఇక్కడి నుంచి మన జీవితంలో ఈ మార్పు చేసుకోవాలని ప్రతి రాత్రి తీర్మానం చేసుకొని పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను రాత్రి చేసుకునే తీర్మానం ప్రకారంగా జీవించాలా. శబ్దమా ఓ మాట చెప్తా, అందరం చేయలేం ఈ పని, అందరం చేయలేం. అయితే చేసేవాళ్ళు కూడా ఉన్నారు. రెబెకా ఇంటికి వెళ్ళాక ఎలియాజరు ఏం చెప్పాడో నమ్మి ఇంటికి వెళ్ళాక ఇంటో వాళ్ళకి చెప్పినది, ఆమె దాన్ని నమ్మినది. ఇక అమ్మ నీ నిర్ణయం ఏంటి? నువ్వు వెళ్తావా? నేను వెళ్తాను. ఈరోజు నీ నిర్ణయం ఏంటి? యేసుక్రీస్తు రాకడొచ్చాక నీవు కూడా వెళ్తావా? నేను వెళ్తానికి రెడీగానే ఉన్నాను. నా వర్తమానం నాకు చేరినది, రెబెకా వర్తమానం రెబెకా చేరినది. ఆ గాడిద కూడా గాడిద వర్తమానం చేరిందండి. నీకు సంగతి తెలుసా? ఆ ఇంటి యజమాని పంపించాలని ఆపాడేమో కానీ గాడిదని బోనల్లా. రెబెకా ఇంటి వాళ్ళు కాసేపు ఆగారు కానీ ఇప్పుడే చెప్పావు ఒక 10 రోజులు నాకు వస్తుందిలే, రెబెకా నేను వెళ్తానంది. ఆ గాడిదని ఇప్పుతా ఉంటే వాళ్ళ ఇంటి వాళ్ళు ఆపినప్పుడు గాడిద అబ్జెక్షన్ చేయలే. ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్నది. రెబెకా దేవుని చిత్తంలో ఉన్నది, గాడిద దేవుని చిత్తంలో ఉన్నది. ఇదిగో మీ ముందు మాట్లాడుతున్న ఈ గాడిద కూడా దేవుని చిత్తంలో ఉన్నది. నా దగ్గర కూడా దేవుని యొక్క వర్తమానం వచ్చినప్పుడు దాన్ని తోసేయాల, ఎమ్మడే చేసుకోవటం అయినది. అది దేవుని యొక్క కృప. నాలో ఏమీ లేదంటనా. అలాగే ఇక్కడ మీలో కూడా ఏమీ లేదండి. మీ లోపల వాక్యం పరిచయాలంటే ఆయన యొక్క కృప అవసరమై ఉన్నది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఇది మన జీవితాల్లో చివరి స్థలమై ఉన్నది. ఈ చివరి స్థానంలో మనం ఖచ్చితంగా క్రీస్తులోకి రావాల్సి ఉన్నాము, పరిపూర్ణమైన స్థానంలోకి రావాల్సి ఉన్నాము. మనలో ఉండే నిజమైన స్వభావము, నిజమైన రంగు బయటపడే సమయం ఈ సమయం అయి ఉన్నది. ఎత్తబాటుకు సిద్ధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పరిపూర్ణమైన వాక్యంగా మారే కాలం ఈ కాలమే. సిద్ధపడదామా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్. మరి తిరిగి పాస్టర్ గారికి సమయాన్ని అప్పగిస్తా ఉన్నా.